హాయ్ అండి. మా ఇంట్లో అయితే మా చిన్నోడు స్వీట్ పొటాటోస్ బాయిల్ చేసిస్తే అస్సలు తిండు. అందుకని చెప్పి ఈరోజు స్వీట్ పొటాటోస్ యూస్ చేసి బ్రౌనీస్ అయితే రెడీ చేస్తున్నాను. సో, ముందుగా స్వీట్ పొటాటోస్‌ని స్టీమ్ మీద బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకొని దానిపైన ఉండే పొట్టు తీసేసి మ్యాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇంత లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్‌ని పౌడర్‌లా చేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ కొంచెం బేకింగ్ పౌడర్ వేసి మళ్ళీ బ్లెండ్ చేసుకున్నాను. దీంట్లోనే మనం మిక్సీ జార్లోనే మ్యాష్ చేసి ఉంచుకున్న స్వీట్ పొటాటో మిశ్రమాన్ని కూడా వేసేసి మళ్ళీ కలిపేసుకోండి. ఇది ఇప్పుడు ఒక డవ్ లాగా ఫామ్ అవుతుంది. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పీనట్ బటర్ నేను యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే డేట్ సిరప్ యూస్ చేస్తున్నాను. ఇందులో ఎటువంటి షుగర్ కానీ జాగరీ కానీ నేను యూస్ చేయకుండా సో వీటిని బాగా అన్నీ మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్ వేసాను. మళ్ళీ మిక్స్ చేసి అండ్ ఒక్క 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ని వేసాను అనమాట. వేసి మన కేక్ ట్రేలోకి ఈ కలుపుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసి దానిపైన డార్క్ చాక్లెట్ని నేను చాప్ చేసుకొని ఫైన్గా దీనిపైన స్ప్రింకిల్ చేసి నేనైతే ఓవెన్లో కాకుండా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను. దీన్ని 180 డిగ్రీస్లో 25 మినిట్స్ పెట్టాను. సో పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది అనమాట. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఎవరైనా కూడా స్వీట్ పొటాటోని తినడానికి ఇష్టం లేకపోతే ఇలా చేసి పెట్టేయండి, హ్యాపీగా తినేస్తారు. మా చిన్నోడు తినిన తర్వాత మళ్ళీ ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నాడు. డ్యామ్ ష్యూర్ మీ ఇంట్లో కూడా ఎవరైనా తినకపోతే ఇలా చేసి పెట్టండి. డ్యామ్ ష్యూర్గా మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని చెప్పి అడుగుతారు. ఎంత సాఫ్ట్గా ఉందో, ఎంత టేస్టీగా ఉందో.